హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు చెప్పబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మన దేశంలో, యావత్ ప్రపంచంలో ఎవరు రిచెస్ట్ పర్సన్? నా ప్రకారంగా చెప్తున్నాను. రిచెస్ట్ పర్సన్ అంటే ఎవరు? ఇప్పుడు చాలామంది రిచ్ పర్సన్ అంటే ఏమనుకుంటారు? పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద అంతస్తులు, పెద్ద పెద్ద కొన్ని కోట్ల ఆస్తి, ఫ్లైట్లో తిరగడం. ఇప్పుడు అనుకున్న అన్ని వస్తువుల దగ్గర ఉంటాయి అంతే. తన వస్తువులు తన అవసరాలకి అనుగుణంగా అన్ని దగ్గర ఉంటాయి అంతే. కానీ నిజమైన రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ఎవరైతే ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారో, ప్రకృతితో మమేకమై ఉంటారో, ప్రకృతి ఎవరికైతే సహకరిస్తుందో, సపోర్ట్ చేస్తుందో వారే రిచెస్ట్ పర్సన్. రిచ్ అంటే ఏంటి? మోర్ వాల్యుబుల్ థింగ్. ఎక్కువ వాల్యూ ఉన్నది ఏంటి మనకి? వస్తువుల, ప్రకృతియ. ప్రకృతి లేకపోతే మనం బ్రతకడం, ఒక్క క్షణం బ్రతకడం కూడా కష్టమైపోతుంది. ఎందుకు అంటే మన శరీరం తయారైంది భూశక్తితోని, భూమి శక్తి. మన రక్తం తయారైంది జలశక్తితో. మనం తిన్న ఫుడ్ అరిగించుకుంటున్నాం, జీర్ణం అవుతుందంటే అగ్నిశక్తితో. 24 అవర్స్ ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా గాలి పీల్చుకుంటున్నామంటే శ్వాస, వాయుశక్తి. మన మనస్సు, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? ఆకాశ శక్తితో. ఇలా మన పంచభూతాల శక్తి మనల్ని నడిపిస్తుంది. ఎవరైతే పంచభూతాలకి, భూతత్వానికి, ఆకాశతత్వానికి, అగ్నితత్వానికి మన లోపల ఎలా ఉన్నాయో బయట అలా వాటికి దగ్గరగా ఉండి అవి మనల్ని సపోర్ట్ చేయగలిగితే, ఎలా సపోర్ట్ చేస్తాయి? పంచభూతాలను మనం గౌరవించి వాటిని మనం బాగా చూసుకుంటే అవి మనల్ని సపోర్ట్ చేస్తాయి. అలా పంచభూత శక్తికి ఎవరైతే దగ్గరగా ఉండి వాటిని సపోర్ట్ చేస్తారో, వాటిని గౌరవిస్తారో, పంచభూతాలు కూడా మనల్ని గౌరవిస్తాయి. అలాంటి వాళ్ళు నిజమైన రియల్ రిచ్ పర్సన్స్ ఇన్ ద లైఫ్. అత్యధిక ధనవంతులు, ఐశ్వర్యవంతులు వాళ్ళే. ఎందుకంటే మోర్ వాల్యుబుల్ థింగ్ ఉంది వాళ్ళకి. ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్నీ సపోర్ట్ అవుతాయి. సో రిచ్ అనేది వస్తువులో కాదండి. రిచ్ అనేది మనం ప్రకృతితో ఉండేదాన్ని బట్టి ఉంటుంది. చూస్తున్నారు కదా, సునామీలు, భూకంపాలు ఎన్ని వచ్చినా కూడా ప్రకృతి కిందే. అందరూ ప్రకృతికి ఉంది. ప్రకృతికి ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళే రిచ్. వాళ్ళే అన్నీ ఓవర్కమ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.